నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి ఈసారి ఉగాదికి ఎలాంటి సినిమా తాకిడి ఉండబోతుంది అంటే ఇంకా వేసవికాలం రాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. అదేవిధంగా ఈసారి ఉగాదికి ఎలాంటి సినిమాలు దంచి కొట్టబోతున్నాయి. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే వేసవి రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఇంకా పండగ రాకముందే సినిమాల తాకిడి మాత్రం పెరిగిపోతుంది. మొత్తానికి ఇప్పటికున్నటువంటి ఒక సమాచారం మేరకు ఎన్ని సినిమాలు ఉగాదికి బరిలో ఉన్నాయి, ఇంకెన్ని సినిమాలు యాడ్ కాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? సంక్రాంతి తరహా పోటీనే ఇప్పుడు కూడా ఉంది. సంక్రాంతికి తర్వాత వచ్చే ఒక విధంగా చెప్పాలంటే రెండో పండుగ అని చెప్పాలి. అటు ఉగాది అనుకోవచ్చు, లేదా రంజాన్ అనుకోవచ్చు. కానీ ఈ సందర్భంగా అయితే 4 సినిమాలు పోటీ పడుతున్నాయి. అంటే 4 స్తంభాలాట అనుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా తెలుగు సినిమాలు చూసుకుంటే రాబిన్ హుడ్ నితిన్ది, ఇంకొకటి ఏంటంటే మ్యాడ్ స్క్వేర్. ఈ 2 సినిమాలు ప్రధానంగా తెలుగు సినిమాల పరంగా పోటీ పడుతుంటే దీనికి తోడు 2 డబ్బింగ్ సినిమాలు కూడా పోటీ పడుతుందని చెప్పాలి. అది డబ్బింగ్ అనాలా లేకపోతే డైరెక్ట్ తెలుగు అనాలి, పాన్ ఇండియా అనాలి తెలియదు. కానీ L2 ఎంపురాన్ ఆ సినిమా లూసిఫర్కి పార్ట్ 2గా వస్తున్న సినిమా. మోహన్ లాల్ హీరో, పృథ్వీరాజ్ సుకుమార్ అని దీని డైరెక్టరు. ఈ సినిమా కూడా ఒకరోజు ముందే 27 తారీఖునే రిలీజ్ కాబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఆ తర్వాత చియాన్ విక్రమ్ సినిమా వీర దూర స్వరన్ పార్ట్ 2 అంటున్నారు. సాధారణంగా పార్ట్ 1 లేకుండా పార్ట్ 2నే మొదటి సినిమాగా వస్తున్న అదిగా చెప్పుకోవాల్సి వస్తుంది, ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది ఈ సినిమా గురించి. సాధారణంగా ఏదైనా సినిమా వచ్చిన తర్వాత పార్ట్ 2 ఉంటుంది. కానీ ఈ సినిమాకి పార్ట్ 1 రాకముందే పార్ట్ 2ని ఎలా చూడాలి? అంటే కథని వెనక నుంచి ముందుకు వెళ్తున్నట్ట, ముందు నుంచి వెనక్కి వస్తున్నట్ట ఎలా చూడాలండి? అదేంటి, ఇప్పుడు సీక్వెల్స్ బదులు ప్రీక్వెల్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కాంతారా సినిమా వచ్చింది. కాంతారా రాబోతున్న సినిమాని కాంతారా 1 అని తీస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే అది ప్రీక్వెల్ అని చెప్తున్నారు. అలాగే డాకు మహారాజ్ ఉంది. డాకు మహారాజ్ ముందు ఏం జరిగిందనే దాన్ని ఒక స్టోరీగా చేద్దామని చెప్పి ఆలోచన బాబీకి ఉంది. అప్పుడు దానికి ప్రీక్వెల్కి మరి ఎట్లా పెట్టాలి పేర్లు అనుకోవటం తెలియక మరి ఏంటో తెలియదు. కానీ దీన్ని పార్ట్ 2గా రిలీజ్ చేస్తున్నారు. అంటే ఖాళీ అనే ఒక స్టోర్ కీపర్ స్టోరీగా చెప్తున్నారు. ఇది అంటే అతనికి నేర ప్రవృత్తి గల ఖాళీ పాత్రకి ప్రధానంగా ఆ చియాన్ విక్రమ్ ఆ పాత్ర పోషిస్తున్నాడు. ఆ సినిమా కూడా ఈ ఉగాదికే రాబోతున్నట్టుగా సమాచారం. అంటే 4 సినిమాలు అయితే పోటీ పడుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే తాకిడి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే సంక్రాంతి బరిలో నించున్నటువంటి ఒక గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఇలాంటి భారీ స్టార్డమ్ ఉన్నటువంటి ఒక సినిమాలైనా సరే, లేదా భారీగా ఉన్నటువంటి ఒక దర్శకులైన శంకర్ గారి సినిమా అయినా సరే, ఈ రెండింటిని పక్కన పెట్టేసి మనం చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది విన్నర్ కింద నిలిచింది. ఈసారి కూడా సేమ్ అదే జరగబోతుందా? మ్యాడ్ స్క్వేర్ మొత్తానికి కప్ కొట్టుకోబోతుందంటే ఏమంటారు? ఇప్పుడు 3 మాస్ సినిమాలో ఒకటేమో కామెడీ జనర్లో ఉన్న సినిమాగా చెప్పాల్సి వస్తుంది. 3 మాస్ సినిమాల్లో అబ్రహాం ఖురేషీ పాత్ర L2 ఎంపురాన్, దాని మీద భారీ అంచనాలే ఉన్నాయి. అది కాకపోతే లూసిఫర్ కూడా అప్పుడు తెలుగులో రిలీజ్ అయినప్పుడు ఒక మాదిరిగానే ఆడింది అది. ఆ తర్వాత గాడ్ ఫాదర్గా ఒక యావరేజ్ టాక్ అయితే వచ్చింది. అది మరి పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా ఇప్పుడు బహుశా SSMB 29 మహేష్ బాబుతో సినిమా, రాజమౌళి గారి సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నాడు. అలాగే సలార్లో కూడా యాక్ట్ చేశాడు. ఆ పేరు పరంగా కూడా అతనికి మంచి క్రేజీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ పరంగా కూడా ఎక్కువ థియేటర్లు క్యాప్చర్ చేయడానికి ఏషియన్ సునీల్ వాళ్ళతో కానీ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళతో కానీ మాట్లాడుకున్నాడు అనేది ఒక సమాచారం. థియేటర్ల సమస్య ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. L2 ఎంపురాన్ కూడా ధీటుగా ఈ మన ఏదైతే రాబిన్ హుడ్ అనుకున్నామో నితిన్ది, దానికి మ్యాడ్ స్క్వేర్కి ధీటుగానే L2 రాబోతుంది. వీర ధీర సూరన్ సినిమా కూడా అది భారీగానే క్యాప్చర్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ప్రధానంగా ఏంటంటే మాస్ సినిమాలో 3 సినిమాలు రాబిన్ హుడ్ నితిన్కి హిట్ కోసం తప్పిస్తున్నాడు. ఆ రాబిన్ హుడ్కి మరి L2 ఎంపురాన్కి ఇటు వీరధీర సూరన్కి మధ్యలో ఈ మాస్ సినిమాలు కాబట్టి ఈ మూడిట్లో ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఇక చూసుకుంటే కామెడీ జానర్లో వస్తున్న సినిమా మ్యాడ్ స్క్వేర్, దానికి ట్రైలర్తోనే మార్కులు వచ్చేసినాయి దాదాపు. కాబట్టి అంచనాలు అది మ్యాడ్ హిట్ అయింది, దాని సీక్వెల్గా రాబోతుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ప్రధానంగా చెప్పాలంటే 3 సీక్వెల్స్ అని చెప్పాల్సి వస్తుంది. L2 అనేది లూసిఫర్ 2, మరి మ్యాడ్ 2, అలాగే వీరధీర సూరన్ పార్ట్ 2. అంటే 3 2లు వస్తున్నాయి. వీటిలో అదే కొట్టుకుపోయేట ఉంది మ్యాడ్ స్క్వేర్. అదిగాక
నితిన్ మనం చూసుకుంటే చాలా కాలం నుంచి సరైన హిట్ లేదు, సరైనటువంటి ఒక అంచనాలు కూడా తగినట్టుగా సినిమాలు ఆడలేదు. సో మొత్తానికి ఈసారి ఎలాంటి అంచనాలు ఉన్నాయి, దాని ప్రమోషన్ వర్క్స్ ఏం జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా హిట్ కొడతాం అనే తపంతోనే రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నారు. అంటే ఆ రాబిన్ హుడ్కి ఈ రాబిన్ హుడ్ ఎలాంటి కనెక్షన్ ఉందో తెలియదు, కానీ మొత్తానికి ఒక స్టిల్ అయితే మన బయటకు వచ్చింది. ఏజ్డ్ పర్సన్గా నితిన్ కనిపిస్తున్నాడు. శ్రీలీల కూడా ఇది వచ్చింది కాబట్టి దీంట్లో 2 షేడ్స్ ఉన్న పాత్రని నితిన్ పోషిస్తున్నాడే అనిపిస్తుంది. ఈ సినిమా మీద కూడా ఒక రకమైన భారీగా అంచనాలే ఉన్నాయి. గతంలో భీష్మ అనేది ఒక మంచి హిట్ వచ్చింది అతనికి. ఈసారి మరి ఆ తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఏదైనా సరే ఈ 4 సినిమాల మీద కూడా ఉగాదికి మాత్రం క్రేజ్ ఉంది కొద్దిగా, ఈ 4 ప్రాజెక్టుల మీద కూడా. అయితే సాధారణంగా సంక్రాంతి తర్వాత ఉగాదికి ఇలాంటి భారీ సినిమాలు అయితే అంత తొందరగా రావు. సో ఈసారి మొత్తం అంతా సినిమా ట్రెండ్ మారిందని చెప్పి అనుకోవచ్చా? వచ్చిన ఎటువంటి అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి చూస్తుంది అనుకోవచ్చు అంటారు? అంటే మధ్యలో ఏమైందంటే ఒకటి ముందుకు వద్దామంటే ఈ ట్రోఫీ ఉంది, క్రికెట్ ఉన్నాయి కాబట్టి కొంతమంది భయపడుతున్నారు. కొద్దిగా ముందుకు వద్దామంటే క్రికెట్ ఉంది కాబట్టి అందరూ వెళ్ళిపోయి చివరికి ఉగాది మీద టార్గెట్ పెట్టుకున్నారు. ఇంకొకసారి ఏంటంటే పరీక్షలకు కూడా దగ్గర టైం అయింది. ఇప్పుడు మార్చి ఏప్రిల్ అనగానే పరీక్షల టైం కూడా. చెప్పాలంటే ఈ టైంలో సినిమా రిలీజ్ చేయడం కూడా రిస్కే. అయినా సరే సాహసం చేసి ఒకేసారి కాకపోతే థియేటర్ సమస్య అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఉగాది బరిలో నించున్నటువంటి ఒక ఈ 4 సినిమాలలో ఏది హిట్ కొడుతుందో చూద్దాం మరి. నమస్తే.